Hi friends, how are you? Welcome to my channel Sarah Nairobi Vlogs. Today our recipe Kenyan style potato maru bhajia. మారు బజ్జీ అంటే ఏం లేదండి, బజ్జీలాగా పొటాటో బజ్జీస్ ఎలా వేసుకుంటామో అలాగే. దీనికోసం నేను 3 పొటాటోస్ అలాగే జింజరు చిల్లీస్ తీసుకున్నాను. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలాగ చూపించే విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి పొటాటోస్ని. పొటాటో బజ్జీలు అంటే మనము శనగపిండిలో డిప్ చేసేసి ఇలాగా వేసుకుంటాము. దాన్నే కొంచెం మనం మసాలా లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. జింజర్ గ్రేట్ చేసి వేసుకోవాలి. చిల్లీస్ బాగా తురిమినట్లుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూపించిన విధంగా చాలా సన్న తురిమిలాగా పచ్చిమిరకాయలని కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అల్లం కూడా తురిమి పెట్టుకోవాలి, సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఈ అల్లం తురుము వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. 5 టీ స్పూన్స్ పచ్చిశనగపిండి వేసుకుంటున్నాను గ్రామ్స్లో. టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం తినే సోడా వేసుకోవాలి, బేకింగ్ సోడా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ పచ్చిశనగపిండిలో బాగా డిప్ అయ్యేలాగా అంత పిండి వేసుకొని అవసరం లేదు. మారు బజ్జీ అంటే ఇలాగ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పచ్చిశనగపిండి ఇలా చూపించిన విధంగా కలిపెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఈ పొటాటోస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ పొటాటో మారు బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ స్నాక్స్ కోసం వీటిని టీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చింది సరిపోతుంది. ఇంకా మనం వీటిని డిష్ అవుట్ చేసుకోవడమే. పొటాటో మారు బజ్జీని సాస్తో కానీ టమాటో కచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బియ్యం పిండి వేసాం కాబట్టి క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. Thank you for watching. For more videos, please subscribe to my channel Sarah Nairobi Vlogs.